నమస్తే మాస్టర్స్ అందరికి. వెరీ గుడ్ ఈవినింగ్. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాని డెల్లా ఫ్లోర్కి ఆటోమేటిక్ రేటింగ్ ద్వారా చెప్పి రాయించబడినటువంటి అద్భుతమైన పుస్తకం ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. మనం గత వారం చక్కగా 100వ ఎపిసోడ్ సరోజామ్మతో అందరం అద్భుతంగా జరుపుకున్నాం మాస్టర్స్. ఈరోజు 101 సెషన్ ప్రేమకు ఆహ్వానం. మనకు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా జ్ఞాపికలను చదువుకుంటూ దాని గురించి చక్కని విశ్లేషణ జ్వాలా మేడం ద్వారా అందుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మనం చక్కగా సెషన్లోకి వెళ్దాము. ఓకే జ్వాలా మ్యామ్, ఓవర్ టు యూ మ్యామ్. ఫస్ట్ జ్ఞాపిక చదివిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి మ్యామ్. మా అందరి తరపున జ్వాలా మేడంకి హార్టీ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్. జ్ఞానం యొక్క ఫలాన్ని ఆరగించండి. అక్టోబర్ 12, 2004, 79వ జ్ఞాపిక. రాత్రి 8:23 అమెనై, దయచేసి రాబోయే 3 రోజుల పాటు కేవలం పండ్లు మరియు గ్రీన్ సలాడ్ మాత్రమే తినమని నేను నిన్ను కోరవచ్చా? నీరు ఎక్కువ ఎక్కువ మరియు మరింతగా. మనం 108 జ్ఞాపికలను పూర్తి చేసేటప్పటికి సూక్ష్మంగా కనిపించినా కూడా శక్తి తీవ్రతరం అవుతుంది. ఈ వ్రాత ప్రతిని పూర్తి చేసే ముందు నేను నిన్ను మళ్ళీ చూస్తాను. నీ తెరిచిన కళ్ళ ద్వారా శ్రీ పురుష శక్తి సుడిగుండం మహాద్వారానికి మళ్ళీ నువ్వు ప్రయాణిస్తావు. నువ్వు అందించే సేవకు కృతజ్ఞతగా నీ కోసం నేను బహుమతి నా వద్ద ఉంది. నువ్వు అందించే సేవకు కృతజ్ఞతగా నీ కోసం ఒక బహుమతి నా వద్ద ఉంది. అయినా ఆ బహుమతి కొత్త పనులు మరియు నియమిత కార్యాలతో నిండి ఉంది. ప్రపంచం యొక్క ఆలింగనంతో నా బాలుడు నిన్ను బంగారు దారపు గూటిలో కప్పేస్తాడు. ఉద్భవించేది ఏమిటంటే సృష్టికర్త యొక్క పవిత్రాత్మ యొక్క నిశ్శబ్ద సౌందర్యం. ఇప్పుడు నీవు అర్థం చేసుకోలేవు మరియు నువ్వు ఎప్పటికీ చేసుకోలేవు. ఇది అర్థం చేసుకోవడానికి కాదు, ఇది శ్వాసించడానికి మరియు విశ్వసించడానికి. నేను ప్రస్తుతం పిలిచేది నిన్నే. ఈ సందేశం నీ కోసం, నా బాలుడి కోసం, ప్రపంచం, నా మాతృమూర్తి కోసం, పవిత్రమైన శ్రీ శక్తి మరియు అందరి యొక్క ప్రియతముల కోసం ఫలాన్ని ఆరగించండి. బిడ్డల్లారా, పవిత్రమైన ప్రజ్ఞ యొక్క ఫలం మరియు జ్ఞానం యొక్క రుచి ద్వారా అన్వేషకులందరికీ, దేవదూతలందరికీ, పవిత్రమైన శూన్యం అంతటికి గౌరవంతో వంగి నమస్కరించండి. బాబాజీ నాగరాజ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. ఓవర్ టు జ్వాలా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ శైలజ. మరొక్కసారి ఎంత అద్భుతమైన వేదిక. ఈ వేదిక ద్వారా ఈ అద్భుతమైనటువంటి దివ్య ఎనర్జీస్తో కూడినటువంటి ఈ వేదిక ద్వారా అత్యద్భుతమైన అద్వితీయమైనటువంటి ఆ సృష్టి యొక్క మూలం, ఆ మూలాన్ని మనం ప్రేమతో ఆహ్వానించుకోవడం మాస్టర్స్. ఆ జ్ఞాపికలు మన మూల స్థానాన్ని, మన సుస్వరూపాన్ని మనకు గుర్తు చేస్తూ మనకు అందిస్తున్న జ్ఞాపికలు శ్రీ మహావతార్ బాబాజీ గారికి హృదయపూర్వకంగా మనం మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుందాము. వారు తెలియచెప్తున్నది, మనకి గుర్తు చేస్తున్నది ఏమిటో ఒక్కసారి మనం చూద్దాం మాస్టర్స్. జ్ఞానం యొక్క ఫలాన్ని ఆరగించండి. అది వింటున్నప్పుడే ఒక అద్భుతమైన భావన, అనుభూతి కలుగుతుంది మాస్టర్స్. ఇంతకాలం మనం తీసుకుంటున్నటువంటి
జ్ఞానం ఏదైతే ఉందో, ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో, మన గురించి సంపూర్ణంగా మనం తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో. మాస్టర్స్ నా వాయిస్ ఓకేనా? వినిపిస్తుందా? నాకు స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే మ్యామ్, వినిపిస్తుంది, క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ. కంటిన్యూ. థ్యాంక్ యూ అమ్మ శైలజ. సో, ఏదైతే మనం తెలుసుకుంటూ వచ్చామో ఇప్పటి వరకు మన ప్రయాణంలో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో, మన గురించి మనం తెలుసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మనం చేసే ఈ ప్రయాణంలో ఆ సమాచారం అంతా మనం తీసుకుంటూ ప్రయాణానికి కావాల్సిన సమాచారం ఏంటి? ఆ ప్రయాణం ఎక్కడి నుంచి అయితే మనం వచ్చాము ఏకత్వం నుండి, ఆ తిరిగి ఆ ఏకత్వం చేరుకోవడానికి, ఆ ఎసెన్షన్కి కావలసినటువంటి ఆ జ్ఞానం ప్రజ్ఞ ఏదైతే అందుకుంటూ అనుభవపూర్వకంగా పొందుతూ తెలుసుకుంటూ ఒక్కో అడుగు మనం ఆ దివ్యత్వం వైపు, మన ఏకత్వం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. దానికి అంతటికీ ఒక్కసారి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం మాస్టర్స్. ఈ జ్ఞాపిక పూర్తిగా మనం తీసుకునే ముందు ఆ తీసుకున్నటువంటి ఇప్పటివరకు తీసుకున్న ఆ జ్ఞానం యొక్క ఫలం, ఆ ఫలాన్ని పొందండి అని చెప్తున్నారు. ఆ హెడ్డింగ్ చదవంగానే ఒక దివ్యానుభూతి కలిగింది మాస్టర్స్ మనందరికీ కూడాను. ఆ జ్ఞానం యొక్క ఫలమే మనం ఇప్పుడు ఉన్నటువంటి మనస్థితి. మనల్ని మనమే గమనించుకుంటే, గతంలో ఉన్న మనల్ని మనం గమనించుకుంటూ ఉంటే, ఆ అనుభవాలు, గతపు అనుభవాలను దాటి నెమ్మది నెమ్మదిగా మనం దివ్యత్వం వైపు అడుగులేస్తూ, ఆ దివ్యత్వాన్ని, దివ్యత్వం అంటే ఇక్కడ ఆ ప్రేమ, ఆనందం, ఆ శాంతి, ఆ దివ్య ప్రకంపన మాస్టర్స్, దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవడం. ఆ ఫలం అదే కదా, మనం ఎక్స్పీరియన్స్ చేయడమే ఫలం. ఆ ఫలం మనకి ఎలా అందింది? జ్ఞానం ద్వారానే. ఇప్పుడు బాబాజీ 108 జ్ఞాపికల ద్వారా మనకెంతో జ్ఞానాన్ని అందజేస్తూ, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే జ్ఞానం తీసుకున్నావో ఆ ఫలాన్ని ఆస్వాదించండి, ఆరగించండి అంటున్నారు మాస్టర్స్. చాలా అద్భుతంగా అనిపించింది. మనము కళ్ళు మూసుకొని కూర్చుని మనతో మనం ఉండి ఒక్కసారి మనం ఇప్పటివరకు అందుకున్న జ్ఞానము అదంతా మన ప్రయాణాన్ని అంతా మన కళ్ళ ముందు మనం అలా గమనిస్తూ ఉంటే గనక దాని యొక్క ఫలము ఆరగించడం అంటే ఏంటో మనం క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం మాస్టర్స్. ఆ ఎనర్జీ ఇప్పుడు మనకి తెలుస్తున్నటువంటి ఆ ప్రకంపన, ఎనర్జీ, అనుభూతులు ఏవైతే ఉన్నాయో అదే ఆ జ్ఞానం యొక్క ఫలం మాస్టర్స్. మనం తీసుకున్న జ్ఞానం యొక్క ఫలం. అంతకుముందు మనకి ఇదేమీ ఈ అనుభూతులు కానీ, ఈ అవగాహనలు కానీ, ఇటువంటి దివ్యమైన ఆలోచనలు కానీ, మనలో ఆ ప్రకంపనని మన శరీరంలో మనం ఎక్స్పీరియన్స్ చేయడం కానీ, జ్ఞానం తీసుకోకముందు మనకి అవి ఏమీ తెలియదు. మనలోనే ఉంది నిగూఢంగా ఇదంతా కూడా. కానీ ఇప్పుడు జ్ఞానం ద్వారా మన అంతరంలోకి మనం చేరుకోవడం ద్వారా ఆ అంతరంలో ఉన్నటువంటి మన ఆ దివ్యత్వాన్ని దాన్ని అందుకోవడానికి అందించేది ఇప్పుడు మనం పొందుతున్నది ఇదంతా కూడా జ్ఞానము యొక్క ఫలమే మాస్టర్స్. ఆ జ్ఞానానికి అందిస్తున్న వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది ప్రజ్ఞ, అది ప్రేమ మాస్టర్స్. వారి యొక్క ప్రేమ లేనిది మనం అది అందుకోలేము, ఆ ఫలాన్ని ఆరగించలేము అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారు? రాబోయే 3 రోజుల పాటు కేవలం పండ్లు మరియు గ్రీన్ సలాడ్ మాత్రమే తినమని నేను నిన్ను కోరవచ్చా అని అడుగుతున్నారు. ఒక్క 3 రోజుల పాటు నువ్వు ఎక్కువగా నీరు ఎక్కువగా తీసుకో, మరింత ఎక్కువగా నీటిని తీసుకుని ఆహారాన్ని, పండ్లు, గ్రీన్ సలాడ్ మాత్రమే తిను అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ మరింత తీవ్రతరం అవుతూ ఉన్నప్పుడు మనం బయట నుంచి తీసుకునే ఆహారాన్ని కూడా పర్ఫెక్ట్గా ఉంచుకుంటే ఎనర్జీ బ్యాలెన్స్ మనందరికీ తెలిసిందే. మనం తీసుకునే ఫుడ్డు, మనం మన చుట్టూరా ఉంచుకునే వాతావరణం ఒక ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి కానీ, ఒక స్టేట్ ఆఫ్ ఎనర్జీ కాన్షియస్కి కానీ మనకు వచ్చినప్పుడు మనకి ఎవరికి వాళ్ళకే తెలిసిపోతుంది మాస్టర్స్. అప్పుడు మన ఆలోచనలు, మనం తీసుకునే ఫుడ్డు, మనం చుట్టూ ఉండే వాతావరణం కొంచెం పక్కగా సమాజానికి
లిమిటెడ్ కాన్షియస్ ఏదైతే ఉందో, ప్రపంచంలో ఉన్నటువంటి, సమాజంలో ఉన్నటువంటి లిమిటెడ్ కాన్షియస్‌కి కూడా కొంచెం పక్కగా వచ్చి, ఇవన్నీ మనం ఇంటేక్ ఏదైతే చేస్తున్నామో, ఈ ఇంటేక్ ఈ ఔట్‌సైడ్ నుంచి తీసుకునే ఇంటేకు, మన ఇన్‌సైడ్ నుంచి, మన మూలం నుంచి మనకు అందుతున్నది. ఈ 2 బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఆ క్రమంలో ఆ స్థితులు కలిగినప్పుడు ఇవన్నీ కూడా పాటించడం అనేది, మౌనం పాటించడం, ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే మాస్టర్స్. తెలిసిపోతుంది ఎవరికి వాళ్ళకి. సో, బాబాజీ ఇక్కడ అదే స్పష్టంగా చెప్తున్నారు. మనం 108 జ్ఞాపికలు పూర్తి చేసేటప్పటికి మనం దగ్గరకొచ్చేసాం మాస్టర్స్ ఇంకా. 28 జ్ఞాపికలున్నాయి. 108లో మనకి 79 అయిపోయాయి. అంటే 27, 27, 27 కింద ఉంటుంది ఈ ప్రేమకు ఆహ్వానం అనేది. 2 27లు పూర్తి చేసుకొని మూడవ 27లోకి వచ్చేసాం అనమాట. అంటే చివరి అంకంలోకి వచ్చాం మనం. చివరి భాగంలోకి అని అనుకోవచ్చు. మరింతగా మనం ఈ చైతన్యము, ఈ శక్తితోటి కనెక్ట్ అవుతూ ఉంటే, ఆ జ్ఞానం అందిస్తున్న జ్ఞానానికి కనెక్ట్ అయ్యింది. ఆ సాధన, ఆ జ్ఞానంతో సాధన చేస్తూ మరింత మనం ఉండగలిగితే గనక మనం పూర్తిగా ఎరుక స్థితిలోకి వచ్చి మన దివ్యత్వంతో మనం పూర్తిగా అనుసంధానం అవుతాం మాస్టర్స్. మనం చెప్పుకున్న అంతకుముందే ఏకత్వానికి 3 దశలు. మనతో మనం అనుసంధానం పూర్తిగా అవగలిగినప్పుడే మనం ఈ ప్రకృతి అంతటితోటి, అంటే ఈ భూమిపై 3 డైమెన్షనల్ ఈ వరల్డ్ తోటి కాన్షియస్గా కనెక్ట్ అవ్వగలుగుతాము. తర్వాత 3 డైమెన్షన్ కాకుండా మిగతా అన్ని డైమెన్షన్స్ తోటి ఉన్నటువంటి యావత్ సృష్టితోటి కూడా మనం అనుసంధానమై ఉండడం, అదే ఏకత్వం. ఏకత్వం ఇలా 3 దశల్లో ఉంటుంది మాస్టర్స్. ఒక్కో దశ మనం ఎప్పుడైతే మనతో మనం పూర్తిగా అనుసంధానం అవ్వగలగడమే పెద్ద విషయం. ఎందుకు అనుసంధానం కాలేకపోతున్నాము అంటే, నేను అడ్డుపడుతుంది అక్కడ. ఏంటది? నేను అనుకుంటున్న నేను కాని నేను. ఈ సంస్కారాలు, భావోద్వేగాలు, వేసుకొచ్చిన పాత్రలు, అనుభవాలు అవే నేనని అనుకుంటున్నామే తప్ప, ఆ అనుభూతుల్ని అందుకుని, ఆ అనుభూతుల్లోంచి ఆ నేనుని, ఆ చైతన్యపు స్పృహలోకి మనం చేరుకోలేకపోవడానికి అడ్డుగా ఉన్న వాటన్నింటినీ మనం దాటి 4th లెవెల్ ఆఫ్ కాన్షియస్‌కి రావడం బాబాజీ చెప్పారు. నీ హృదయ స్థానంలోకి నువ్వు చేరుకున్నట్లయితే అక్కడ నేను ఉన్నాను అనేసి. అక్కడ ఆయన నేను ఉన్నాను అన్నారు అంటే, ఆ నేను అనేది మొత్తం ఆ ఆత్మ చైతన్య స్థితి అనమాట. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్య స్థితి ఆ నేను గురించి చెప్తున్నారనమాట. అక్కడ అంతా అన్నీ కలపబడే ఉన్నాయి అని కూడా బాబాజీ ఎప్పుడు ఆల్ ఈజ్ ఇంక్లూజివ్ అని కూడా చెప్తూ ఉంటారు. సో, అక్కడికి చేరుకోవడానికి మనం 108 జ్ఞాపికలు పూర్తి చేసేటప్పటికి సూక్ష్మంగా కనిపించినా కూడా, ఇది మనం చాలా రోజులుగా మనం ఇది తెలుస్తూ ఉంది కూడా మనకు అనుభవంగా. ఆ ప్రకంపన, మనకు ఆ శక్తి యొక్క ప్రకంపన సున్నితంగా ఉంటుంది. ఆ వైబ్రేషన్ అనేది హైగా ఉండి అలా కాకుండా లోతైనటువంటి సున్నితమైనటువంటి ప్రకంపన మాస్టర్స్. ఏంటి ఆ లోతైన సున్నితమైన ప్రకంపన అంటే, మనం శూన్యానికి, అంటే ఆ ఏకత్వానికి, ఆ కేంద్రానికి చేరువగా అని చెప్పి మనకి గత సందేశంలో ఒక్కొక్కటి మనకి నెమ్మదిగా తీసుకొస్తున్నారు కదా. నువ్వు నీ కేంద్రంలోకి, ఆ మూలం వద్దకు తిరిగి వచ్చే అంతర్వలనం, మూలం దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు చేస్తున్న ప్రయాణం దగ్గరగా వచ్చేస్తున్నావు. ఆ మూలం దగ్గరగా చేరుకుంటున్నప్పుడు మనకి ఆ ప్రకంపన కూడా చాలా సున్నితమైన ప్రకంపన, దృఢమైన ప్రకంపన ఉంటుంది. చాలా సూక్ష్మమైనది అది, కానీ శక్తివంతమైనది అని చెప్తున్నారు. అందుకనే ఆ శక్తి నీకు సూక్ష్మంగా నీకెప్పుడు అంత మనం 108కి దగ్గర అవుతూ, ఆ 108 మనం ఎప్పుడైతే పూర్తి చేసుకుంటామో, ఆయన ముందుగానే చెప్తారనమాట. 108 జ్ఞాపికలతో కూడిన వ్రాతపత్రి అనేది ఈ ఇన్విటేషన్ టు లవ్ అని చెప్పేసి ఆయన అందించారు కదా వెనడాల ఫ్లోర్కి. అదే చెప్తున్నారు. మనం పూర్తి అయ్యే నాటికి సూక్ష్మంగా కనిపించినప్పటికీ కూడా ఆ శక్తి తీవ్రతరంగా ఉంటుంది. మనం కూడా గమనించుకుంటూ ఉంటే
ఈ ప్రేమకు ఆహ్వానం. ఈ చైతన్యం శక్తితోటి 2 సంవత్సరాల 10 నెలలుగా మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ఈ మాయ, భ్రమలు, భ్రాంతుల్లో కొట్టుకుపోతున్నప్పటికీ కూడా మనం పూర్తిగా సుడిగుండంలో పడిపోకుండా మనల్ని ఎప్పటికప్పుడు పైకి లాగుతూ మనల్ని నెమ్మదిగా మన మూలం వద్దకు తీసుకెళ్ళడానికే ఈ జ్ఞాపికలు, ఈ ప్రయాణం, ఈ ప్రణాళిక మనం ఎప్పుడో వేసుకుని వచ్చాము. ఈ ప్రణాళిక ప్రకారంగానే బాబాజీ మనం ఎప్పుడైతే సిద్ధపడ్డామో ఆ పవిత్ర సమయం అనేది కూడా ఎప్పుడైతే ఆసన్నమయ్యిందో అప్పుడు మనం ఈ చైతన్యం శక్తితో కలిసి చేస్తూ ఉన్న ప్రయాణంలో ఎంతో ఒక్కో దశ దాటుతూ వచ్చాం. మన జీవితాన్ని మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఇది మన ప్రతి ఒక్కరికి కూడా అనుభవపూర్వకంగా తెలుసు మాస్టర్స్. ఈ వ్రాతప్రతిని పూర్తి చేసే ముందు నేను నిన్ను మళ్ళీ చూస్తాను. నీ తెరిచిన కళ్ళ ద్వారా స్త్రీ పురుష శక్తి సుడిగుండం మహాద్వారానికి మళ్ళీ నువ్వు ప్రయాణిస్తావు. ఎప్పుడైతే బాబాజీ మొట్టమొదటిసారి అంటే బాబాజీ గారి చైతన్యము శక్తి అక్కడ ఆమెకి మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఈ ఈ ఈ ప్రణాళికలో భాగంగా ఆమె ద్వారా ఈ జ్ఞాపికల ప్రపంచానికి మానవాళికి అందించాలని ఆయన ఎప్పుడైతే ఆ సమయం ఆమెకి కూడా ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రయాణం ఎప్పుడైతే ఆ రాయడం మొదలు పెట్టారో దాని ముందు ఆమెకి ఆ బాబాజీ గారి యొక్క ఆ శక్తి చైతన్యంతో ఆమె ఒక స్థితిలోకి వెళ్తారు మాస్టర్స్. అది ఆయన యొక్క చైతన్యం శక్తి అక్కడ మనల్ని ఆ స్థితిలోకి వెళ్ళేలా సహాయపడుతుంది. నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇది చెప్పగలుగుతున్నాను మాస్టర్స్. మళ్ళీ మనంతటా మనం అక్కడికి చేరుకోవాలంటే మన శక్తి చైతన్యము మనలో యాక్టివేట్ అయినప్పుడు మనం స్వయంగా మనం చేరుకుంటాం అన్నమాట. కానీ కొంచెం ఆ స్థితి మనకి తెలియడం కోసం దివ్యాత్మలు సహకరిస్తారు. వాటిని గ్లిమ్స్ అని చెప్పేసి మన సరోజమ్మ చెప్తూ ఉంటారు. అవార్డు అంటే కొంచెం చిన్న ఆ రుచి అనమాట. ఆ రుచిని మనం ఆ రుచి చూడడం కోసం దివ్యాత్మల యొక్క శక్తి చైతన్యం, ఆ మాస్టర్స్ యొక్క శక్తి చైతన్యం మనకి ఆశీర్వాదంగా లభిస్తుంది. దాన్ని రుచి చూస్తాము. రుచి చూసిన తర్వాత అది ఏంటో మనం తెలుసుకునేలా వారు మనకి జ్ఞానాన్ని అందిస్తారు. మనం పూర్తిగా స్వయంగా ఆ రుచిని పొందుతూ పూర్తిగా మనం చేరుకోవడానికి వారు జ్ఞానం ద్వారా, వారి ప్రేమ ద్వారా, వారి ప్రజ్ఞ శక్తి ద్వారా మనకి సహాయం చేస్తారనమాట. అలా ఇవానా డెల్లాఫ్లోర్కి కూడా జరిగింది. ఈ 108 జ్ఞాపికలు పూర్తయ్యేలోపు మళ్ళీ నువ్వు అది పొందుతావు. ఆ స్థితిని, ఆ అనుభవాన్ని పొందుతావు. ఎలా పొందుతాము? మనం అసలు ఆ లోతైనటువంటి ఆ శూన్య స్థితికి, ఆ మూలానికి, మన కేంద్రం దగ్గరికి, మన మూలం దగ్గరికి మనం చేరుకోవడానికి అసలు ఎలా చేరతాము అన్నది కూడా ఇక్కడ ఒక్క మాటలో చెప్పేశారనమాట. నీ తెరిచిన కళ్ళ ద్వారా, తెరిచిన కళ్ళు అంటే ఇక్కడ ఈ 2 కళ్ళు అని కాదు మాస్టర్స్. మనలో ఎప్పుడైతే పూర్తి అవేర్నెస్ వచ్చేసిందో, పూర్తి అవగాహన వచ్చేసిందో, మనం పూర్తిగా అవేకనింగ్ స్టేట్లో జాగృతి. ఈ జాగృతి ఎలా కలుగుతుంది మనకి? జ్ఞానం ద్వారా. జ్ఞానపు ఫలం అదే అనమాట. జ్ఞానపు ఫలం ఆరగించండి అంటే ఇక్కడ అర్థం జ్ఞానం యొక్క శక్తి మనలో అవేకనింగ్ జరుగుతుంది, ఆ జాగృతి జరుగుతుంది. ఆ 4th లెవెల్లో మనం జాగృతి అవ్వగలుగుతాం. ఆ 4th లెవెల్కి మనం చేరుకోవడానికి, ఆత్మ చైతన్య స్థితిలోకి మనం అక్కడికి చేరుకోవడానికి మేడం కూడా మొన్న సాక్షి సెషన్లో చెప్పారు. ఇహానికి పరానికి వారధి. ఈ హృదయానికి చేరుకోవడం, మన అంతర్హృదయానికి, బాహ్య హృదయాన్ని దాటి అంతర్హృదయానికి చేరుకోవడానికి అదే బ్రిడ్జ్ కాన్షియస్. ఇహానికి పరానికి అంటే ఈ భౌతిక స్థితికి బియాండ్ దట్ భౌతిక స్థితికి, ఈ భౌతిక స్థితికి కారణమైన అభౌతిక స్థితికి వారధే ఈ హృదయస్థానం. అంటే ఈ 4th చక్ర అనుకోండి, మీకు ఎలా అర్థమైతే అలాగే. ఆత్మ చైతన్య స్థితి అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ ప్రేమ యొక్క స్థితి అనుకోండి. అక్కడికి మనం ఎప్పుడైతే చేరుకుంటామో అక్కడే స్థిరంగా ఉండి మనం అంతటినీ అన్నింటినీ తెలుసుకుంటూ
మనం ముందుకి ఇంకా మరింత ముందుకి మనం మన దివ్యత్వపు స్థితిని వ్యక్తీకరిస్తూ మన డివినిటీని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ మనం ఆ శక్తి చైతన్యంతో ఇంకా అపరిమితంగా ఈ భూతలంపై 3 డైమెన్షన్ తలంపై 3 డైమెన్షన్కి అధిగమించి జీవించగలుగుతాం అన్నమాట. సో అక్కడ దాని అర్థం అది. ఆ అవేకనింగ్ స్టేట్లో జ్ఞానం యొక్క ఫలం మనకు అందించేది అదే అవేకనింగ్. ఆ స్టేట్లో ఇక్కడ చూడండి, స్త్రీ పురుష శక్తి సుడిగుండం. ఇక్కడ ఏంటంటే డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, డివైన్ మస్కులైన్ ఎనర్జీ, మనలో ఈ రెండు ఉంటాయని మీకు తెలుసు కదా మాస్టర్స్. విద్యుదయస్కాంత శక్తి ప్రకంపనలే ఈ ఘన పదార్థానికి మూలం. ఈ సృష్టి అంతా కూడా ఉన్నది విద్యుదయస్కాంత శక్తి ప్రకంపన. శక్తి స్థాయిలోంచి ప్రతిదాన్ని చూడడం, అర్థం చేసుకోవడం మనం మొదలు పెట్టాలి అని అమ్మ మనకు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. సో ప్రతిదీ కూడా శక్తి, ఇక్కడ ఉన్నదంతా కూడా ఆ శక్తి యొక్క స్వరూపాలే అనేకం అన్నమాట. అనేక స్వరూపాలు, అదే సృష్టి. సృష్టికి మూలమైనటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది విద్యుదయస్కాంత శక్తి తరంగాలవి. అదే మనకి ఇంకా అర్థం చేసుకోవడానికి స్త్రీ పురుష అంటే డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, డివైన్ మస్కులైన్ ఎనర్జీ అనేసి అంటారు. ఎప్పుడైతే మనలో ఈ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అండ్ డివైన్ మస్కులైన్ ఎనర్జీ ఈ రెండు కూడా అవేకన్ అయ్యి బ్యాలెన్స్ అవుతాయో మనలో, దాని గుండా మహాద్వారాలు ఓపెన్ అవుతాయి. అంటే 5th, 6th, 7th డైమెన్షన్స్. ఇంకా మనం మన చక్రా స్టేట్లో చెప్పాలంటే 5, 6, 7 చక్రాలు, ఆ శక్తి క్షేత్రాల చైతన్య స్థితులకి మనం పూర్తి అసెన్షన్లో ఇంకా పైకి వెళ్ళడానికి అనమాట, ఆ మూలానికి చేరుకోవడానికి. అది ఆ మహాద్వారానికి మళ్ళీ నువ్వు ప్రయాణిస్తావు. అంటే ఒక చిన్న గ్లిమ్స్ చూశారు, చిన్న అనుభవం అయింది. ఇప్పుడు పూర్తిగా ఒక్కోటి అధిగమించుకుంటూ ఈ సంస్కారాలన్నీ కూడా మనమే దాటాలి. దానికి కావాల్సిన జ్ఞానము మన గురించి మనకు పూర్తిగా ఏంటి తెలుసుకోవాలో ఆ జ్ఞాపికలన్నింటినీ ఇచ్చేస్తారు బాబాజీ మనకి 108 పూర్తయ్యేసరికి. మనం ఎంత దాన్ని పట్టుకొని, ఎంత అవగాహన చేసుకుని, ఆ అవగాహనలోంచి ఆ సాధన, ఆ ఎరుక స్థితిలోంచి మనం ఎప్పుడైతే ఆ స్థితులను, ఆ ఎరుక స్థితుల్ని దాటుతూ చైతన్య స్థితుల్ని దాటుతూ చేయాల్సిన ప్రయాణం, ఆ 4th వరకు రావడానికి కావాల్సిన జ్ఞానం అంతా అందిస్తారు. అక్కడి నుంచి ఇంకా మొత్తం మన సొంతంగా మన ప్రయాణమే మనకుంటుంది మాస్టర్స్. అది చాలా ఇంకా దూరం ఉంది మనకి. మనం చేస్తున్న ఈ ప్రయాణం ఇంకా మనం చాలా ప్రయాణించాల్సింది ఉంది. కానీ ఏంటి అసలు మనం ఎలా ప్రయాణం మొదలుపెట్టాం, ఎలా చేస్తూ వచ్చాము, ఎంతవరకు వచ్చాము, ఇంక ఇక్కడి నుంచి ముందుకు ఎలా పోవాలి అన్న ఒక క్రిస్టల్ క్లియర్ అవగాహన మనకి అందించిందనమాట జ్ఞానం. అంటే ఇలాంటి క్లారిటీ మనకి రావడమే ఆ జ్ఞానం యొక్క ఫలం మాస్టర్స్. జ్ఞానం యొక్క ఫలాన్ని ఆరగించండి అంటే ఇక్కడ మనం ఆ క్లారిటీ మనకు రావడానికి ఇంత జ్ఞానాన్ని తీసుకుంటే వచ్చిన ఆ రిజల్టే ఆ క్లారిటీ అనమాట. ఆ క్లారిటీ ఎప్పుడైతే మనకు ఉంటుందో మనల్ని మనమే ఈజీగా ఇంకా క్లారిటీలోంచి ఇంకా చాలా ఈజీ అనమాట. మనల్ని మనం పూర్తిగా 1, 2, 3 డైమెన్షన్స్ నుంచి మన చైతన్యాన్ని మనం విడుదల చేసుకుని, అంటే మన ఎరుక, మన ధ్యాస ఎప్పుడూ వాటిల్లో ఉంటుంది అంతే. ఇంత సింపుల్గా ఒక పాయింట్లో చెప్పాలంటే అంతే. మనం అంతా కూడా ఇక్కడ బాడీ మైండ్ కాన్షియస్ తోటి, ఈ భౌతికతతోటి, ఈ భౌతిక జీవితం పైన, ఇక్కడ జీవితం కదా మాస్టర్స్, ఓన్లీ శరీరం మనసు అని అనిస్తే అవడానికి కాదు కదా. ఆ శరీరం మనసుతో జీవించి జీవితం ఆ పాత్రను పోషిస్తూ జీవించాల్సి వచ్చినప్పుడు, ద్వంద్వత్వంలో జీవించాల్సి వచ్చేటప్పుడు ఎంత దానికి అతుక్కుపోకుండా, అటాచ్మెంట్ లేకుండా అక్కడ మనం దాన్ని ఎలా పూర్తి అంటే దాన్ని కొంతమంది మాస్టర్స్ నువ్వు ఆడడానికి వచ్చావు, నీ ఆటని సంపూర్ణంగా ఆనందంగా ఆడు, ఇలా రకరకాలుగా చెప్తారు. మాయ దీని నుంచి అధిగమించు, ఇలాంటివన్నీ మనకి సింపుల్గా ఒక్కొక్క వర్డ్ వినేసామే కానీ దానివల్ల మన ప్రయాణం ముందుకు సాగలేదు. ఎంతో మనం తెలుసుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ మనం అందరం కూడా ఎక్కడ మొదలుపెట్టినా, ఎలా ప్రయాణం చేసినా ఒకానొక స్టేజ్ వచ్చేసరికి అక్కడి నుంచి అందరం కలిసి ఒక చైతన్యంగా, శక్తిగా మనం ఆ ఎరుక మనం పొందడానికి అదేం అంత ఈజీ కాదు మాస్టర్స్.
ఎన్నో జన్మలుగా ద్వంద్వత్వంతో అనుభవాలు చేసాం. వాటి తాలూకా మెమరీ తోటి ఆ గతంతోటే మనం కంటిన్యూస్‌గా అదే ఆలోచనలు, ఆ ఆలోచనలతో అవే భావనలు, ఆ భావనలతో అవే వాస్తవాలు. సో, ఆ బాడీ మైండ్ కాన్షియస్‌ని దాటి నేనని నా యొక్క నేనుతో నేను పూర్తిగా ఆ కాన్షియస్ స్టేట్‌లో నేను జీవించాలి అంటే ఇవన్నింటిని కూడా లయం చేసుకోగలగాలి. పూర్తిగా ఆ బంధాలు అంటే అక్కడ మనమే లాక్ చేసి పెడతాము ఆ చైతన్యం శక్తిని. ఎన్నో, ఎన్నో సూక్ష్మంగా ఉంటాయి. మనం గమనించడం మొదలెట్టాక ఎన్నో మనకు తెలుస్తుంది. ఆ తెలియడమే మరింత తెలుస్తూ, మరింత తెలుస్తూ ఎప్పుడైతే వాటన్నింటి నుంచి విముక్తి పొందేస్తామో, అప్పుడు నేను అనే చైతన్య స్థితిలో ఉంటాం. అసలైన ప్యూర్ ఇగో స్టేట్‌లో ఉంటాం. ఆ ప్యూర్ ఇగో స్టేట్‌లో ఉండే ఆ బాడీ, ఆ నేను ప్యూర్ ఇగో అనేది, ఆ సోల్ అండ్ స్పిరిట్ ఈ 4 కూడా ఎప్పుడైతే అలైన్ అయ్యి ఉంటాయో వారే మహాత్ములు, ఏకత్వంలో ఉన్నవాళ్ళనమాట. ఇక్కడ జీవించి, ఇక్కడ చేస్తూ ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇంకా పై లెవెల్‌కెళ్ళిపోయి వారి వారి ప్రణాళికలు, వారి వారి ఎంపికల ప్రకారంగా మానవాళి కోసం అందిస్తున్నవారు ఉన్నారు. అనేక మంది ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి ఇంకా చాలా ఉంటుంది. సో, మనం అసలు అక్కడ ఫోర్త్ వరకు చేరుకోవడానికే ఈ బుక్ అంతా కూడా. మనం ఆ ఎంపిక చేసుకొని వచ్చాం గాబట్టే, మనం అందరం కూడా ఒక్కో జ్ఞానం, ఒక్కో జ్ఞానం అందుకుంటూ ఈ స్థితికి వచ్చి, ఇక్కడ ఈ ప్రేమకాహ్వానం ద్వారా మరింత చాలా వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు అదమ్మా! ఆ ప్రేమకాహ్వానం అంటే ఏంటనుకుంటున్నావు అన్నారు అమ్మ ఒకానొక సందర్భంలో. అటువంటి దాన్నే మనం అర్థం చేసుకోవాలి అంటే, మనం ఎంతో కొంత ప్రయాణం చేసి వచ్చాం గాబట్టే అర్థం చేసుకోగలుగుతున్నాం. మన తపన, మన ప్రయాణం, మన ఆత్మ తపన అలా ఉంది. ఆత్మ ప్రయాణంలో అదుంది గాబట్టి, మన శక్తికి బాబాజీ శక్తి తోడయ్యి, మనం చక్కటి అవగాహన స్థితులు, చక్కటి ఎరుక స్థితిలోకి రావడానికి మనందరికీ అది అనుభవపూర్వకంగా తెలుసు. శుక్రవారం సెషన్‌లో కూర్చున్న తర్వాత మన ప్రకంపన ఎలా ఉంటుంది? మన ఆలోచన స్థాయి ఎలా ఉంటుంది? మనం గమనించగలం కదా! అవన్నీ. అట్‌లీస్ట్ అవైనా గమనించగలం కదా! ఇంకా లోతుల్లో గమనించలేకపోయినా మన ఆలోచన, మన ప్రకంపన ఇవన్నీ మనవి వేరేగా ఎలా మనం అక్కడ అంతవరకు ఉండగలుగుతున్నాము? నెమ్మది నెమ్మదిగా జర్నీ చేయగలుగుతున్నాము. అంటే బాబాజీ గారు మనకి ఆ చైతన్యం శక్తి అక్కడ ఆ సెషన్ అంతా గూడా ఉంటోంది గాబట్టి, మనకి ఆ తోడు ఉంటోంది గాబట్టి, లేదంటే మనం చేయడం చాలా కష్టం మాస్టర్స్. అలా ఎన్నో రకాలుగా మనకు తెలిసి కొంచెం, తెలియక ఎంతో సహాయం మనకి అందుతూనే ఉంది అనేక రూపాల్లో అనమాట. ఆ అందుతున్న సహాయము, ఆ మనం దాని ద్వారా మనం ఒక్కో అడుగు వేస్తూ ఉంటే, మన చైతన్యం శక్తి దగ్గరికి మనం చేరువవుతూ, మనం చైతన్యవంతంగా, శక్తివంతంగా తయారవుతూ, తయారవుతూ మనలో ఆ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, మస్కులైన్ ఫెమినిన్ ఎనర్జీ ఎప్పుడైతే అవేకెన్ అవుతుందో, ఆ ఎనర్జీ ద్వారా మహాద్వారాలకి అంటే ఒక్కసారి ఊహించుకోండి మాస్టర్స్. మనం ఎంత దూరం ప్రయాణం మనల్ని మనం అభినందించుకోవాలి. ఎక్కడ తప్పు పట్టుకోనవసరం లేదు. మన ప్రయాణం ఎలా సున్నితంగా సాగింది. ఒక్కో అడుగు వేసుకుంటూ ఎలా వచ్చాము, ఎక్కడి వరకు వచ్చాము. ఆ అవేకెన్ అయిన ఎనర్జీ తోటి, ఆ అవేర్‌నెస్ తోటి మనం మనలో ఆ శక్తులు ఎప్పుడైతే మనలో అవేకెనింగ్ అవుతున్నాయో, ఇంకా ఇంకా మహాద్వారాలు, ఇంకా ఎక్కడికి మనం మూలం వద్దకు చేరడానికి, ఏకత్వానికి చేరుకోవడానికి కావాల్సిన మహాద్వారాలు గుండా నువ్వు ప్రయాణం చేస్తావు అని చెప్తున్నారు. ఇది మరి మీ అందరికీ నేను చెప్తున్నది అర్థమవుతుందో లేదో నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను. ఒక్కసారి దాన్ని మీరు మాట ద్వారా అందేది కాదది ఎంత చెప్పుకున్నా కూడా. దాని భావన, అనుభూతి కొంచెం మనం ట్రై చేస్తే గనక మనకిప్పుడే ఒక ప్రేరణ, ఒక ఉత్తేజం కలుగుతుంది మాస్టర్స్. ఆ ప్రేరణ, ఉత్తేజంతోటి ఆ స్థితులకి చేరుకోవాలి అన్న దివ్య సంకల్పం మనలో ఏర్పడుతుంది. ఆ సంకల్పం మేనిఫెస్ట్ అవ్వాలంటే కూడా ప్రేరణ అవసరం. ఇదే కదా సాక్షి సెషన్‌లో చెప్పారు. ఆ ముందు సెషన్‌లో. ఆ ప్రేరణ మనకి ఉన్నప్పుడే, ఆ తపన మనకున్నప్పుడే
ఆ అడుగులు మళ్ళీ మళ్ళీ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ ప్రయాణంలో ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మనకు ఆ ప్రేరణ అవసరం. ఇక్కడ బాబాజీ చెప్పిన ఈ ఒక్క 4 సెంటెన్స్‌లోనూ అసలు జ్ఞానం యొక్క ఫలాన్ని ఆరగించండి అని శైలజ మేడం చెబుతున్నప్పుడు ఒక ఉత్తేజం మనలో, ఒక ప్రేరణ మనలో కలిగింది. ఇక్కడ ఆ మాట చెప్తున్నప్పుడు ఈ 108 జ్ఞాపికలు పూర్తి చేసేటప్పటికి కనిపించకుండా సూక్ష్మంగా ఉన్నప్పటికీ, నీకు తెలియకపోయినప్పటికీ కూడా నీ అంతరంలో ఎన్నో జరిగిపోతూ ఉన్నాయని చెప్పకనే చెప్తున్నారు. నువ్వు ఆల్రెడీ నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఎంతో దాటి వచ్చేసావు. ఒక్కసారి గమనించుకో అని మనకి ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు మాస్టర్స్. మనం ఈ సెషన్ అయ్యాక అయినా సరే, ఈరోజు రాత్రి పడుకునే ముందైనా మళ్ళీ మనం కూర్చుని కేవలం గమనిద్దాం అలాగా. మనల్ని మనమే గమనిద్దాం. మన ప్రయాణం వెనక్కి వెళ్తూ గమనిద్దాం. మనకి తెలుస్తుందప్పుడు. ఎంత ప్రేరణ ఇస్తున్నారు. అది శక్తి 108 పూర్తయ్యేసరికి అంతకుముందు గతంలో ఎప్పుడూ శైలజ మేడం నేను అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈ పుస్తకం పూర్తయ్యేసరికి ఆయన చేయి పట్టి, ప్రేమ యొక్క ఉన్నత శిఖరంపై నీ చేయి పట్టి నడిపిస్తాను అన్నమాట. అంటే ఆ ఒక్క మాటతోటే ఆ విశ్వాసం తోటి అడుగులు వేస్తూ 100 ఎపిసోడ్ల వరకు మనం రాగలిగాము అంటేనే అది ఏదో మనం అనేసుకుంటాం గానీ, అంటే నాకనిపించిందనమాట. మేబీ ఏమో నేను అలా ఈజీగా అనేసుకున్నానో మరేమో తెలీదు. నాకేను ఎక్కడో ఉండుండొచ్చు ఏదైనా మూల. అదేంటో నాకు అర్థం అవ్వడం మొదలుపెట్టింది. 100 ఎపిసోడ్ ఆ రోజు ఇంకా చాలా విషయాలు ఎన్నో నా లోపల నేను చూసుకోగలిగాననమాట. ఆ ఎపిసోడ్ ఆ టైంలో. మన సెషన్ టైంలో. మనకింకా మరింత ఆ మాట బాబాజీ ఇచ్చిన మాట. మనం బాబాజీ విశ్వాసంతో కలిసి నడిచిన నడక ఏది వృధా పోదు అన్న నమ్మకం మాస్టర్స్. ఫెయిత్. ఆ నమ్మకంతోటే మనం ఒక్కో అడుగు వేయగలం మాస్టర్స్. లేదంటే అదంత ఈజీ కానే కాదు. మనకేదో ఈజీగా అనిపిస్తుందేమో గానీ, అమ్మ కూడా చెప్తారు, "నీకు రోజు ఇనేసి ఇవన్నీ ఏవో చిన్న విషయాల్లాగా సింపుల్‌గా అనిపిస్తున్నాయి. ఇంకెవరైనా గానీ వింటే ఈ సెషన్స్, ఈ సాక్షి సెషన్ గానీ, ఇవి గానీ వాళ్ళకి పిచ్చెక్కుతది అసలేం అర్థం కాక. మీకేమో అలవాటైపోయి మాట్లాడే పదాలు కూడా ఏదో చాలా సింపుల్ అయిపోయాయి. కానీ మనం చాలా ఎక్కడున్నామో అని అస్తమాను చెప్తున్నారమ్మ." అంటే చూడండి ఇక్కడ కూడా ఈరోజు మేబీ అదేనేమో ఈరోజు మళ్ళీ ఇక్కడ మనం ఇదే మాట్లాడుకోగలుగుతున్నాము అంటే, అది కూడా గమనించాలి మనం. గమనించినప్పుడే మనం ఇంకా అద్భుతంగా అవేర్‌గా ముందుకు ప్రయాణించగలుగుతాం అనమాట. మనలో అంటే మనకి ఈ ప్రేరణ అంతా ఆ పూర్తి ఒక్కొక్కటి అవేకెన్ అవుతూ ఒక్కో ద్వారం మీ అందరికీ కూడా ఆ ద్వారం అంటే ఏంటో ద్వారం అని కాదు గానీ, మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. దాన్ని స్పిరిచువాలిటీలో మనం సింపుల్‌గా ఆ 7 కొండలకి 7 ద్వారాలు ఎలా ఓపెన్ అయ్యి లోపల మూల విరాట్ స్వరూపానికి చేరుకుంటాము అన్నది ఇవన్నీ భౌతికంగా మనకి చెప్పినవి కూడా మన అంతరంలోని మన దివ్యత్వానికి, ఆ మూలతత్వానికి, మూల చైతన్య స్థితికి, శూన్యానికి మనం చేరుకోవడానికి మాస్టర్స్ చెప్తున్నది. ఆ మహాద్వారాలు నువ్వు ప్రయాణిస్తావని చెప్తుంటే దివ్య ప్రేరణే కదా మాస్టర్స్ మనకు అందిస్తున్నారు బాబాజీ. నువ్వు అందించే సేవకు కృతజ్ఞతగా ఏదైతే నువ్వు నేను అడిగితే నువ్వొచ్చి నా కోసం బాబాజీ అంతా అసలు అలా అంటారు మాస్టర్స్. ఒక్కసారి కళ్ళని నీళ్ళు తిరిగాయనమాట. ట్రాన్స్‌లేషన్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఆ మాటొస్తే అప్పుడు అంటే మనం అనుకుంటున్నాం కానీ బాబాజీ కూడా మన పట్ల అంతే కృతజ్ఞతగా ఉన్నారు. నా పని చేయడానికి నువ్వు ఒప్పుకున్నావు కదా! నువ్వింత నా పని నువ్వు చేస్తున్నావు కదా! నేను నీకు కృతజ్ఞత కలిగి ఉంటాను అని ఆయన అనడం. ఎంత ప్రేమ, ఎంత వినయం మాస్టర్స్ అది. ఆయన మన కోసమే అందిస్తున్న జ్ఞానం. దానికి ఒక మాధ్యమాన్ని ఎంచుకున్నారు. ఆ మాధ్యమానికి ఇంత కృతజ్ఞతలు తెలియచెప్తున్నారు మళ్ళీను. నువ్వు నా పని చేయడానికి వచ్చావు కదా! దానికి ఇంత సేవ చేస్తున్నందుకు కృతజ్ఞతగా నీకోసం నేను ఒక బహుమతి నా వద్ద ఉంది. ఓ బహుమతి ఇస్తానంటున్నారు మాస్టర్స్. ఎన్నో బహుమతులు మనం అందుకుంటూనే ఉన్నాం. ఒక్కోసారి గమనిస్తాము, తెలుసుకోగలుగుతాము. ఒక్కోసారి తెలుసుకోలేము. కానీ
దివ్య చైతన్యంతో మనం నడిపించబడుతున్నాము అన్న ఆలోచన, భావన, విశ్వాసం మనం రోజు రోజుకి ఇంకా ఇంకా అది పెంచుకోగలిగినట్లయితే ఇంకా ఇంకా దానికి దగ్గరవుతాం అనమాట. ఆ బహుమతి ఏంటో తెలుసా? నీకో బహుమతి ఇస్తాను అని చెప్పి, ఆ బహుమతి ఏంటో తెలుసా అని ఏమంటున్నారు? ఇంకా కొత్త పనులు, మనీ, నియమిత కార్యాలతో నిండి ఉంది ఆ బహుమతి. ఏదైతే ఒక కార్యం చేశావో, ఈ కార్యం పూర్తయ్యేసరికి మరిన్ని నియమిత కార్యాలు. నియమిత కార్యం అది ఇంగ్లీష్‌లో ఏదో అంటారనమాట బాబాజీ. దానికి ఇంక తెలుగులో అదే పదం రాసాను గానీ, ఆ డివైన్ వర్క్ మానవాళి కోసం, విశ్వ కళ్యాణం కోసం అందించే ప్రజ్ఞ, ప్రేమయే మాస్టర్స్ వాళ్ళు చేసేది. ఇంకేమిటి మాస్టర్స్ వాళ్ళు ఇచ్చేది. ఆ బహుమతి, ఆ పనులు ఏంటి మరియు నియమిత కార్యాలతో నిండి ఉంది ఆ బహుమతి. ఆయన ముందే చెప్తారు. ఎన్నో ఈ పుస్తకాలు ఇంకా ఇంకా ఆమె ద్వారా ఆ జ్ఞానం ప్రపంచానికి అందించడానికి ముందుగా ఇది పూర్తి చేద్దాము అని చెప్తారు. ఇయన్నీ గత సందేశాల్లో కొన్ని వచ్చేసాయి. మళ్ళీ ముందు సందేశాల్లో కూడా ఉంటుందనుకుంటా. ఎక్కడో 100కి ఎప్పుడో వచ్చినప్పుడు. నీకు ఇవ్వబోయే బహుమతి కృతజ్ఞతగా ఏంటి? ఆ బహుమతి దేనితో కూడి ఉంటుంది? మరిన్ని నియమిత కార్యాలతో కూడి ఉంటుంది. ఇంకా ఇంకా ఛానెలింగ్ చేసి ఇంకా ఇంకా జ్ఞానానికి ఆమె ద్వారా మానవాళికి ఇచ్చారు. మనకి ఇంకా తెలీదు. ఈ ఒక్క బుక్కే కాదు మాస్టర్స్, ఇంకా ఉన్నాయి. ఆల్రెడీ రెడీ అయినయి ఉన్నాయి, పూర్తయిపోయినయి ఉన్నాయి. ఇంకా కూడా ఛానెలింగ్ జరుగుతున్నట్టుంది. పూర్తిగా నాకు కూడా తెలీదు. హోప్ అండ్ విష్ మాస్టర్స్ సరిగ్గా ఇప్పుడు మనకి ఏంటి రెగ్యులర్ యాక్టివిటీస్, రొటీన్ టాస్క్స్ అని చెప్పి కీర్తి మేడమో, మాస్టర్ ఎవరో పెట్టారు. అదేంటో నాకు అర్థం కాలేదు ఆవిడ పెట్టింది. కానీ ఇక్కడ బాబాజీ చెప్పేదైతే మాత్రం ఆ నియమిత కార్యం ఏంటంటే ఇంకా ఇంకా ఆమె ద్వారా ఛానలింగ్ జరుగుతూ ఇస్తూ ఉంటారు. చాలా ఇచ్చారు. ఇంకా ఇస్తూ ఉన్నట్టున్నారు. సమయం వచ్చింది, సందర్భం వచ్చింది అంటే ఒక మాట మాస్టర్స్ ఇప్పుడే అనుకుందాము మనం. ఏంటంటే అది ఇవానా డెలఫ్లోర్ని కూడా మనం 108 జ్ఞాపికలు పూర్తయ్యేసరికి మన ప్లాట్ఫామ్కి మన అమ్మ ఇవానా డెలఫ్లోర్, బాబాజీ వీళ్ళ ముగ్గురు చైతన్య శక్తితోటి అలా అంటుండగానే ఫుల్గా ఎనర్జీస్ రేజ్ అయిపోయాయి. ఆ చైతన్యం ఆల్రెడీ ఆశీర్వదించేసింది మనల్ని. చక్కగా చైతన్యము శక్తితోటి మనం ప్రత్యక్షంగా మనం ఏకం అవడానికి మనకిప్పుడే అది కూడా తెలిసిపోయింది మాస్టర్స్. పూర్తి అయ్యేసరికి అది ఇంకెప్పుడు పూర్తి అవుతుందో అప్పుడు మాత్రం మీరందరూ కూడా మనం అందరం మనకేమైతే అనుమానాలు ఇంకేమైనా తెలుసుకోవాల్సినవి ఉంటే ఇవాళ మేడం తోటి మనం మాట్లాడి మరీ తెలుసుకుందాము. ఆమె కూడా మన సరోజమ్మతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. చక్కగా వారిద్దరూ కూడా ఇదివరకు సంభాషించుకోవడము, తెలుసుకోవడం ఒకరి గురించి ఒకరికి జరిగింది. ఆమె డివైన్ మదర్, ఆమె కూడా ఇవానా డెలఫ్లోర్ కూడా అంత చక్కటి స్థితిలో నువ్వు దివ్య మాతృమూర్తివి అమ్మనాయి. అసలు బాబాజీ ఇవానాతో మాట్లాడుతున్నవి అసలు రాసేటప్పుడు కానీ, మేము చదివేటప్పుడు కానీ, సెషన్స్ చేస్తున్నప్పుడు కానీ కొన్ని బాబాజీ ఏదైతే అంటుంటారో ఆ క్షణం అసలు ఆ క్షణంలో ఆ అనుభూతి, ఆ ప్రకంపన వెంటనే అలా టచ్ అయిపోతుంది మాస్టర్స్ మనకి. అంత ఎనర్జీ ఉంది ఈ బుక్‌లో నిజంగానే. బాబాజీ అంత ఈజీగా మనకు కనెక్ట్ అయిపోయి మనకి సాయం చేస్తున్నారు. ఎలా సాయం చేసి మన అసెన్షన్ కోసం ఏం చేస్తారు దివ్యాత్మలు, అసలు ఎలా సాయం అందిస్తున్నారు, మనం అడిగితే ఇయన్నీ కూడా 100 ఎపిసోడ్‌లో అమ్మ చెప్పేశారు కూడా మనకి. సో, మనం బుక్ పూర్తయ్యేసరికి మనం ఆ సెషన్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. ప్రపంచం యొక్క ఆలింగనంతో నా బాలుడు నిన్ను బంగారు దారపు గూటిలో కప్పేస్తాడు. అద్భుతం మాస్టర్స్ ఇది కూడా. అంటే ఇక్కడ బంగారు దారపు గూటి అంటే ఇక్కడ గోల్డెన్ ఎనర్జీ మాస్టర్స్. గోల్డెన్ ఎనర్జీ అనేది కంప్లీట్ దివ్యత్వం అన్నమాట. అంటే ప్రేమ, శాంతి, ఆనందం, కాంతి ఏదైతే ఉంటుందో అది దివ్యత్వం పూర్తి నిండుగా ఉన్నది. పూర్తిగా మాస్టర్స్ అందరూ కూడా
గమనిస్తూ ఉండండి మాస్టర్స్. వింటూ ఉన్నా కూడా మీరు మీ బాడీలో జరుగుతున్నది, మీ హృదయంలో కలుగుతున్న స్పందనలు, అనుభూతులు అన్నింటినీ గమనిస్తూనే ఇది తీసుకుంటూ ఉన్నప్పుడే, మనం ఈ సబ్జెక్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడే ఆ చైతన్య స్థితులు మనలో ఆ ద్వారాలు ఒక్కోటి ఓపెన్ అయిపోతూ ఉంటాయి. మనం అంత ఎరుక స్థితిలో ఈ బుక్ చదవడం గానీ, లేదా మనం ఈ క్లాస్ ద్వారా మనకు అందుతూ ఇంకా వివరంగా విశ్లేషణాత్మకంగా మనకు అందుతున్నది కూడా అంత శక్తే మాస్టర్స్. అలాగే మీరు మీ ఓన్‌గా చదువుకుంటున్నప్పుడు కూడా గమనిస్తూ చదవండి. చాలా అది ఇంక ధ్యానమే, అది చదవడం అనరు దాన్ని. యాక్చువల్‌గా ఈ బుక్ అయితే అంతే. నాకు తెలిసినంత వరకు. నా అనుభవపూర్వకంగా కూడా నేను చెప్తున్నది. మీలో చాలామంది కూడా చేస్తున్నారు కాబట్టి. బంగారు దారపు గూటిలో కప్పేస్తాడు. అంటే ఇక్కడ మనం ఆత్మ చైతన్య స్థితిలో ఆ ఫోర్త్‌లో స్థితమైపోతాం మాస్టర్స్. ఇంకంతే. ఇంక మనం ఇంకిదే పట్టుకుందాం అంతే. 108 జ్ఞాపికలు పూర్తయ్యేసరికి మనం ఫోర్త్ లెవెల్‌లో మన ఆత్మ చైతన్యపు ఎరుక స్థితులు. ఇంకెన్నైనా చెప్పండి. ఇంకా ఏ మాటలైనా చెప్పుకుందాం. ప్రేమ అని చెప్పుకుందాం. దివ్యత్వం అని చెప్పుకుందాం. అక్కడ ఖచ్చితంగా నేను స్థితమై తీరుతాను అని మనకు మనమే ఇప్పుడు చెప్పుకోవడం. నిర్ణయించుకోవడం. మనకు మనమే చాయిస్ తీసుకోవడం మాస్టర్స్. ఆ ప్రేరణతోటి ఎప్పుడు ఏది చాయిస్ తీసుకోవాలి అన్నది మనకెప్పుడు ఎరుక ఉండాలి అని అమ్మ చెప్పారు సాక్షి సెషన్‌లో. ఏదో ఒకటి విన్నామంటే అక్కడ వినేసి ఆ ఒక్క క్షణానికో, ఒక్క సందర్భానికో కాదు. అన్నిటికీ దాన్ని మనం చేసేసుకోగలగాలి. ఇంకా ఆ స్థితిలోకి వచ్చేసాం మనం. ఆ సమయం వచ్చేసింది అని బాబాజీ చెప్పే మనల్ని నడిపిస్తున్నారు ఆల్రెడీ. సో, మనం చాయిస్ తీసుకోవడమే. యెస్. అప్పుడే చాయిస్ తీసుకున్నాం. అప్పుడు నడిచామా, నడలేదా, ఎక్కడి వరకొచ్చాను కాదు. మొదటి నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు. మధ్యలో వచ్చి ఈ సెషన్స్ జాయిన్ అవుతున్న వారికన్నా, ప్రేమ యొక్క ఉన్నత శిఖరానికి చేయిపట్టి నడిపిస్తాను. ఆయన ఏ పదంతో చెప్పారో, ఏ మెసేజ్‌లో చెప్పారో కూడా ఇంక అక్కడ ఏముందో కూడా మాకనవసరం. అది ఎలా అందిందో అందింది అంతే మాకు. ఇంకంతే. ఈ బుక్ అయ్యేసరికి నేనుంటానంతే. నన్నక్కడికి ఆయన తీసుకెళ్తారంతే. అన్న నమ్మకం మాస్టర్స్. ఆ నమ్మకంతోటి ఇన్ని రోజులు రాగలిగాము. అలాగే ఇప్పుడు ఈ నమ్మకం ఏర్పరచుకుందాం. ఈ చాయిస్ తీసుకుందాం మనం. ఆ దివ్యత్వానికి పూర్తిగా దగ్గరైపోయి, ఆ దివ్యత్వంతో ఏకమైపోయి, ఆ స్థితికి ఫోర్త్ లెవెల్ అంటే ఫోర్త్ లెవెల్ ఆఫ్ కాన్షియస్ స్టేట్‌లో మనం ఉండడం. అంటే ఫోర్త్ లెవెల్ ఆఫ్ అవేర్‌నెస్‌లో ఉండడం. ఆ ప్రేమ యొక్క చైతన్య స్థితిలో ఉండడం. దివ్య చైతన్య స్థితిలో ఉండడం. ఆత్మ చైతన్య స్థితిలో ఉండడం. ప్యూర్ ఇగోగా నేనుగా ఉండడం. ఇవన్నీ మాటలా మాస్టర్స్? అదంతా మనకనవసరం. అంతే. ఆయన ఇచ్చారు. మనం పట్టుకున్నాము. ఆ జ్ఞానపు ఫలాన్ని ఆల్రెడీ పొందుతున్నాము. అది పూర్తిగా ఆ ఫలాన్ని ఆరగించండన్నారు. ఆరగించామనుకోండి ఏమొస్తుంది మాస్టర్స్? మనం ఏమైనా తింటే ఏమొస్తుంది మనకి? శక్తి వస్తుంది. మనం ఆ జ్ఞానపు ఫలాన్ని ఆరగించేసాం అంతే. ఈ మెసేజ్‌లోకొచ్చామంటేనే శైలజ మేడం చదువుతున్నప్పుడే తెలిసిపోయింది. మరి అంతకుముందు నేను ఈ బుక్ పూర్తిగా నేను ఇప్పటివరకు కూడా ఏ రోజు ఆ రోజే మీ అందరికీ తెలుసు. కానీ ట్రాన్స్‌లేషన్ చేసినప్పుడు దాన్ని చెక్ చేస్తూ ఎన్నో సార్లు చదువుతున్నప్పుడు కూడా ఈ ఫీల్ రాలేదు. రాలేదు మాస్టర్స్. అప్పుడేమి మరి అన్‌అవేర్‌గా ఏమీ లేము. అప్పుడు కూడా బాబాజీ శక్తే మమ్మల్ని నడిపించింది. అయినప్పటికీ కూడా ఈరోజు ఈ సెషన్‌లో అది చదువుతున్నప్పుడు, ఆ హెడ్డింగ్ చదువుతున్నప్పుడే ఆ ఫీల్, ఆ విశ్వాసం అనేది, ఆ విశ్వాసం యొక్క ప్రకంపన నాలో కలగడం నేను గమనించాను. మీరు కూడా గమనించే ఉంటారు. సో, ఆ ఫలం ఏదైతే ఉందో అది శక్తి మాస్టర్స్. అందుకే బాబాజీ అన్నారు 108 పూర్తయ్యేసరికి సూక్ష్మంగా ఉన్నప్పటికీ అత్యంత తీవ్రమైన శక్తి స్థితిలో నువ్వు ఉంటావు అని చెప్పేసి అమినయతో కాదు అక్కడ అంటున్నది మనందరితోటి. ఉద్భవించేది ఏమిటంటే అప్పుడు ఏం ఉద్భవిస్తుందని చెప్తున్నారు. ఆ స్థితికి వెళ్తే సృష్టికర్త యొక్క పవిత్రాత్మ యొక్క నిశ్శబ్ద సౌందర్యం. ప్యూర్ ఇగో. ప్యూర్ ఇగో స్టేట్‌లో ఉంటావు. అంతా తెలిసిన స్థితిలో ఉంటావు. సాక్షీభూత స్థితి. సాక్షిలో ఇంకా అత్యున్నత దశ మాస్టర్స్ అది. మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నది ఒక్కో దశ అది. ఆ దశ కూడా మళ్ళీ ఇంకా లోతుల్లోకి వెళ్తూ ఉంటే ఆ నిశ్శబ్దంలో సాక్షిగా చూస్తున్నప్పుడు అది శూన్యం. ఆ శూన్య స్థితిలో ఉండడం అంటే ఏమీ
లేని స్థితి అని కాదు. ఆ శూన్య స్థితిలో నువ్వు అలా నిశ్శబ్దంగా, అలా శాంతిగా ఉంటావు. అక్కడ నువ్వు ఆ చైతన్యం ఏంటి నీలో ఆ కాన్షియస్ స్టేట్ ఏంటి? సర్వసంప్రజ్ఞత స్థితి. ఆల్ నోయింగ్ స్టేట్ అనమాట. ఆల్ నోయింగ్‌నెస్ అంటారు దాన్నే. ఆ నోయింగ్‌నెస్ స్టేట్‌లో అలా నిశ్శబ్దంగా అంటే ఊహించుకోండి మీరు. ఊహించుకోవడం ఏంటి తెలుసు కదా ఎంతో కొంత మనకి. ఒక వెంకటేశ్వర స్వామి వీళ్ళది చెప్తూ ఉంటారు కదా! అలా, అలా పడుకుని ఇలా నిశ్చింతగా అలా మొత్తం సృష్టిని గమనిస్తూ ఉండడం. ఇక్కడ సృష్టి అంటే ఆల్ నోయింగ్‌నెస్ మొత్తం తెలిసిన స్థితి, సర్వసంప్రజ్ఞత, సరస్వతి స్థితి, ఆ చైతన్యపు స్థితి అనమాట. నువ్వప్పుడు నా బాలుడు, ఈ ప్రపంచం ఇదంతా కూడా అంటే అక్కడ బాలుడు అంటే కూడా అర్థం మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఆత్మ చైతన్య స్థితిని ఆయన అలా అంటారు. ఆత్మే సర్వాత్మగా ఉన్న చైతన్య స్థితిని కూడా ఆయన అంటున్నారు. ఈ ప్రపంచం అంతా, ఈ సృష్టి అంతా కూడా ఉన్నది అదే. వారు ఆ స్టేట్‌లోకి ఏకత్వంలోకి వెళ్ళిన వాళ్ళు ఆ చైతన్య స్థితిలోంచి అంతటా, అన్నిటా ఉన్నది నేనే అని తెలుసుకున్నాను అని చెప్తూ ఉంటారు కదా! ఆ స్థితిలో ఉండి మాట్లాడుతున్నారు కాబట్టి, వారున్న స్థితిలో ఉన్నప్పటి నుంచి చెబుతున్న మాటల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను అనగానే మనకు భౌతిక రూపంలో ఉన్న బాబాజీ, ఒక్క బాబాజీ అని కాదు అక్కడ మాట్లాడుతున్నది. నేను అంటే అక్కడ అయామ్‌గా అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్థితి అనమాట. ఆ స్థితి, ఆ నేను గురించి మాట్లాడుతున్నారు. ఆ నేనుయే అన్ని రకాలుగా స్వరూపం దాలుస్తుంది. సో, మనం ఇది సొంతంగా మీరు ఎవరికి వాళ్ళమే దీన్ని మనం అనుభూతితోటి అవగాహన చేసుకుంటూ అర్థం చేసుకోవాలే తప్ప ఇంతకన్నా ఇంక చెప్పడం కుదరదు మాస్టర్స్. ఎంతో కొంత కొంచెమైనా మనం దాన్ని అనుభూతి పొందినప్పుడే ఈ పాట చెప్పుకోగలుగుతాం మనం. దాన్ని ఇంకా ఇంకా పట్టుకుంటే ఇంకా ఇంకా లోతుల్లోకెళ్తామనమాట. అదే అక్కడ చెప్తున్నారు. ఆ బంగారు దారపు గోటితో కప్పేస్తాడంటే, నువ్వు ఆ శూన్యం నుండి వెలువడుతున్న ఒక్కసారి 1000 షేడ్స్ ఆఫ్ జైలర్ గుర్తు తెచ్చుకోండి పోనీ. అప్పుడు మనకు అర్థమవుతుంది. శూన్యంలోంచి వెలువడుతున్న సున్నిత ప్రకంపనే బ్రహ్మానందపు స్థితి అని చెప్పారు అక్కడ లక్ష్మీ అమ్మ. అది మనం గత రిట్రీట్‌లో ఆ స్లోగన్ పోస్టర్ యేసుకొని వేసుకోగలిగాం. ఆ అవేర్‌నెస్ ఆ ఎరుక ఇచ్చింది నాకప్పుడు లక్ష్మీ అమ్మవారే నాకివ్వడంతో ఆ మెసేజ్‌లన్నీ మనం చేసుకొని ఆ జ్ఞానాన్ని మనలో పట్టుంచుకోవడం కోసం మనం చేసిన అనేక ప్రయత్నాలు. మనకొచ్చిన అవకాశాలతో మనం పట్టి ఉంచుకోవడానికి మన ప్రయత్నం మనది. మన ప్రయత్నం మనం చేస్తూనే సరెండర్ అవ్వాలి తప్ప, ఏమీ చేయకుండా సరెండర్ అవ్వడం అనేది ఉండదు మాస్టర్. సరెండర్‌నెస్ అంటే కూడా అర్థం, దాని యొక్క దశలు కూడా మనం కొంచెం కొంచెంగా తెలుసుకుంటూనే ఉన్నాం మన ప్లాట్‌ఫామ్ ద్వారా. ఆ పవిత్రాత్మ యొక్క నిశ్శబ్దం, దాని యొక్క సౌందర్యం, ఆ శూన్యంలోంచి వస్తున్న ఆ సున్నిత ప్రకంపనలు, ఇంకా ఇంకా దాని గురించి అది ఎవరి సొంత అనుభవం వాళ్ళదే మాస్టర్స్. ఆ అనుభవాన్ని వచ్చి ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు ఎవరికి ఏ పదాలైతే వచ్చి, ఏదైతే వాళ్ళు దర్శించి, ఏ రూపంలో వాళ్ళు అర్థం చేసుకున్నారో, దాన్ని అనేక రకాలుగా ఎంతోమంది ఆ స్థితికి చేరుకున్నోళ్ళు మనకి ఎన్నో రకాలుగా తెలియచెప్పేశారు ఆల్రెడీ. ఎన్నో రూపాలుగా మనకి అట్లా చెప్పాలంటే కష్టం. కానీ మనకి తెలియచెప్తే మనం గూడా చేరుకుంటామని వారు అనేక రకాలుగా తెలియచెప్తూనే ఉన్నారు. ఇక్కడ ఆ ఉద్భవించేదేంటి? మనం ఆ 2 లైన్‌లు చదువుతూ ఆ భావన చేయగలిగితే మన లోపల ఎవరికి వారికి ఆ అవగాహన, అనుభూతి మొదలవుతుంది. దాన్ని పట్టుకొని మనం మరింత లోపలికి మనం వెళ్ళి ఆ లోతైనటువంటి ఆ సౌందర్యాన్ని, ఆ శూన్యం యొక్క ఆ నిశ్శబ్దపు సౌందర్యాన్ని మనం కూడా చూస్తామనమాట. ప్రపంచం యొక్క ఆలింగనతో నా బాలుడు నిన్ను బంగారు దారపు గూటిలో కప్పేస్తాడు. అప్పుడు ఉద్భవించేది ఏమిటంటే సృష్టికర్త యొక్క పవిత్రాత్మ యొక్క నిశ్శబ్ద సౌందర్యం. ఆ క్వాంటం, ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి ఏదైనా ఆ శూన్యం అనండి, క్వాంటం ఫీల్డ్ అనండి, ఆ చైతన్యం అనండి, ఏదైనా దాని యొక్క అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ నిశ్శబ్దపు తరంగాలు, ఆ శక్తి, దాన్ని మనం అనుభవించగలుగుతాం. అది అద్భుతమైన సౌందర్యంగా దాన్నే సౌందర్య లహరి అని అంటే ఆ స్థితిలోకి చేరుకున్న వాళ్ళు ఇలా ఇవన్నీ తెలియచెప్పారు కదా!
సౌందర్య లహరి, మనం రోజు చేసుకుంటున్నాం శివహం, నిర్వాణ షట్కం. ఇవన్నీ వారు ఎలా అందించారు మనకి? వారు ఆ స్థితిలోంచి దాన్ని అనుభవించి, దాన్ని ఆ అనుభూతిని వారు పదాలలో ఆ స్థితిని, వాళ్ళు అనుభవించిన సౌందర్యాన్ని, వీటన్నింటినీ కూడా మనకు అందించినవి ఇవన్నీ కూడా అన్నమాట. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోలేవు. ఎంత చెప్పినా కూడా ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోలేవు. మరియు నువ్వు ఎప్పటికీ చేసుకోలేవు. అది అర్థం చేసుకునేది కదా! అది అనుభవించేది అని చెప్తున్నారు. అర్థం చేసుకోలేవు అని కాదక్కడ. కొంచెం మనం అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఆయన చెప్పింది మనం విని, ఆయనో మరొకరు ఏకత్వంలోకి చేరుకున్న వాళ్ళు. వాళ్ళు చెప్పింది విని మనం ఎంతో కొంత అర్థం చేసుకుంటేనే దాని ద్వారా మనకు కలిగిన ప్రేరణ, ఆ ప్రేరణతో కలిగిన తపనతోటి మనం మన అంతర ప్రయాణం చేసి, మన అంతరంలో మూలంలోకి మనం చేరుకునే ప్రయాణం మనం చేస్తున్నాం. అవునా కదా? సో, ఇక్కడ అర్థం చేసుకోలేవంటే, అర్థం చేసుకోలేవని కాదు. ఎంతవరకు చేసుకోగలవు. తర్వాత నువ్వు దాన్ని అర్థం చేసుకుని లాజిక్ మైండ్‌తో పట్టుకోలేవు. ఎక్కడి వరకు నువ్వు అర్థం చేసుకోవాలి, ఎక్కడి వరకు నువ్వు వెళ్ళాలో అక్కడి వరకు దాన్ని అర్థం చేసుకోవడం చెయ్యాలి. తర్వాత దాన్ని ఇంక చేసుకునే స్థితి కాదది. ఇంక నువ్వు వదిలేస్తావు. అప్పుడు నువ్వు నెమ్మదిగా ఆ లోపలికి ఎప్పుడైతే వెళ్ళిపోతావో మూలంలో దగ్గరికి చేరుకుంటావో, నీకది అనుభవం అవుతుందంతే. అందుకనే ఇక్కడ అలా చెప్పారాయన. ఎంత ఆయన వర్ణించి చెప్పినా లేతే ఎన్ని చెప్పుకొచ్చినా కూడా నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు. ఎప్పటికీ చేసుకోలేవు. ఇది అర్థం చేసుకోవడానికి మళ్ళీ వెంటనే చెప్పేసారు చూడండి. అర్థం చేసుకోవడానికి కాదు. మరి ఇంకేంటిది? శ్వాసించడానికి మరియు విశ్వసించడానికి. ఇప్పుడు ఆయన చెప్పింది మనం విశ్వసిస్తూ, మనం ఆ పదాల్ని శ్వాసించడం. పదాల్ని శ్వాసించడం అంటే ఏంటి మాస్టర్స్ ఇక్కడ? మనం ఆయన ఏదైతే చెప్పారో ఇప్పుడు ఆ లైన్స్ చెప్పుకుంటున్నప్పుడు మనం అదే చేసాం. మనకు తెలియకుండానే చేసాం. ఆ లైన్స్ చెప్తున్నప్పుడు ఆ 108 జ్ఞాపికలు పూర్తి చేసేటప్పటికి అన్నది ఈ వ్రాతపత్రికను పూర్తి చేసే ముందు స్త్రీ పురుష శక్తి సుడిగుండం మహాద్వారానికి అన్నప్పుడు మనకు ఆ విజువల్స్ అందడము, ఆ ప్రేరణ అది తెలుస్తూ ఉండడము కొంతవరకు మనం పట్టుకున్నాం కదా! అదే ఇక్కడ అంటున్నారు బాబాజీ. అంటే నీ ధ్యాస అక్కడ పెట్టావు. నీ శ్వాస కూడా సూక్ష్మంగా అక్కడ జరుగుతూ ఉంది. ఈ విశ్వసించడానికి, శ్వాసించడానికి నీకు ఆ విశ్వాసంతో పట్టుకుని, ఆ శ్వాస ద్వారా నువ్వు మరింత లోతుల్లోకెళ్ళి, అవన్నీ కూడా పూర్తిగా ఆ స్టేట్స్ అన్నీ కూడా నువ్వు అవేకెనింగ్ చేసుకోవడానికి, పూర్తి జాగృత స్థితిలోకి రావడానికి, ఇవన్నిటికి. అంతేగాని ఇప్పుడు నీకు నేను చెప్పిందంతా అర్థం కాదు. కానీ ఇదంతా దేనికోసం చెప్తున్నాను? నువ్వు విశ్వసించడానికి. ఈ స్థితులనేవి ఉన్నాయి. ఆ స్థితుల్లో చేరుకున్న వాళ్ళు ఉన్నారు. నాలోనూ అవే ఉన్నాయి. నేను చేరుకోగలను అన్న విశ్వాసం, మనపై మనకి విశ్వాసం మాస్టర్స్ ఇక్కడ. దానికోసం అని చెప్తున్నారు. నేను ప్రస్తుతం పిలిచేది నిన్నే. అంటే ఇక్కడ నిన్నే అంటే అక్కడ మన లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని, శక్తిని మేల్కొల్పడానికి ఆయన యొక్క చైతన్యం, శక్తి వచ్చి అక్కడ ట్రిగ్గర్ చేస్తుందనుకోండి. ఇప్పుడు తలుపు కొడితేనే కదా, నాకు బెల్ కొడితేనే కదా ఎళ్లి తీస్తాను. లేదంటే నేను ఇక్కడే కూర్చునుంటాను. ఎవరో వచ్చి అక్కడ బయట నుంచుంటే నాకు తెలీదు కదా! సో, ఆ విధంగా అనమాట. అంటే ఇక్కడ ఆయన ఇస్తున్న ఈ 108 జ్ఞాపికలు నిన్ను పిలిచేందుకే. అంటే నిన్ను జాగృతిలోకి తీసుకొచ్చేందుకే. ఆ నేను అనే చైతన్యం ఏదైతే అసలైంది నువ్వుగా ఉన్నావో, దాన్ని పిలిచేందుకు ఆయన ఇక్కడ స్పష్టంగా నిన్నే పిలుస్తున్నాను అంటే కూడా దాని అంతరార్థాలన్నీ ఇవే మాస్టర్స్. ఈ సందేశం నీ కోసం. అంటే నీలో నువ్వు జాగృతి, నీ దివ్యత్వంలో నువ్వు జాగృతి అవ్వడానికి, నువ్వు ప్యూర్ ఈగో స్టేట్‌లోకి నువ్వు వచ్చేయడానికి. అలాగే నీ కోసం ఈ సందేశం నీ కోసం మరియు నా బాలుడి కోసం. ఆయన ఒక్కొక్కసారి ప్రపంచాన్ని, ఈ భౌతిక ప్రపంచాన్ని, ఈ భూతలాన్ని ఆయన బాలుడు అని భావించే, అంటే భూతలం ఈ మానవాళ్ళంతా కూడా తన బిడ్డలే అన్నారు కదా! నా బిడ్డల్లారా అంటారు కదా! మానవాళితో కూడుకున్నటువంటి ఈ భూతలాన్ని ఆయన బిడ్డ అంటుంటారనమాట. ఒక్కోసారి ఒక్కో సందర్భంలో ఆయన ప్రేమలోంచి ఆయన అలా అంటూ ఉంటారు. నీ కోసం, బాలుడి కోసం. అంటే ప్రపంచం కోసం, మానవాళంతటి కోసం ఈ సందేశం అని చెప్తున్నారు. జాగ్రత్తగా ఇప్పటి వరకు ఇంతసేపు చెప్పింది ఏదైతే చెప్పుకున్నామో
దాన్ని మళ్ళీ మళ్ళీ మనం మనం ఎవరికి వాళ్ళమే మననం చేసుకుంటే ఇంకా లోతైన అర్థాలు, ఇంకా లోతైన అవగాహనలు కలుగుతూ ఆ లోతైన స్థితుల్లోకి మనం ఆ ఎరుక స్థితిలోకి, ఆ చైతన్యపు స్థితిలోకి మనం వెళ్ళిపోతాం మాస్టర్స్. ఆ మహాద్వారాలు మనలోనే ఉన్నాయి. అవి ఓపెన్ అయిపోతూ ఉంటాయన్నమాట ఒక్కోటి ఒక్కోటి. నా మాతృమూర్తి కోసం ఏంటి ఆయన నా మాతృమూర్తి అంటూ ఉంటారు ఆయన. అలాగే ఇవన్నీ కూడా మాతృమూర్తివి నువ్వు అని కొన్ని సందర్భాల్లో అంటారు. మనం ఇప్పుడు సరోజమ్మని డివైన్ మదర్ అంటున్నాము. డివైన్ మదర్ అంటే ఏంటి? దివ్య మాతృమూర్తి తత్వం అది మన అందరిలోనూ ఉంటదది. అది ఆడవాళ్ళలోనే కాదు, మగవాళ్ళల్లో అందరిలోనూ కూడా. డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అంటారనమాట దాన్ని. ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఎవరైతే ఎవరిలో అయితే అవేకెనింగ్ అవుతుందో అందరిలోనూ ఉంది, అది నిద్రాణంగా ఉంది. ఎవరైతే దాన్ని జాగృత పరుచుకోగలుగుతారో వారిలో ఆ తత్వం, ఆ శక్తి, ఆ ప్రేమ అనమాట అది. అది వాళ్ళ నుండి ప్రసరింపబడతా ఉంటుంది. ఆ ప్రసరణని అందుకుంటూ దానికి దగ్గరగా ఎవరైతే వస్తారో వాళ్ళు అది అది మనకెలా తెలుస్తుందంటే, మనకి భౌతికతలో ఉన్న మాతృతత్వం ఎంత అమ్మతత్వము ఆ ప్రేమ అందరూ అమ్మ కాపోయినా, అబ్బాయికైనా అమ్మ అనేది ఉంది కదా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి. ఆ అమ్మతత్వం తెలుసు గాబట్టి దాని ద్వారానే మనం డివైన్ మ క ఫెమినిన్ ఎనర్జీ దాన్ని కొంచెం మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట. అందుకని ఆ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఎవరిలో అయితే అవేకెన్ అవుతుందో వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్‌గా అందరూ అట్రాక్ట్ అయిపోతారనమాట. సో, మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం గదా! అందరూ ఇక్కడ సరోజమ్మలో డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అనమాట. అది ప్రేమ శక్తి. ఆ ప్రేమలో అవేకెన్ అవ్వడం. ఆ ప్రేమ మళ్ళీ ఇంకా, 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 ఇంకా దానిలో కూడా ఇంకా లోతైన ప్రేమ ఉంది. డివైన్ లవ్ అది. అది ఇక్కడ ఉన్న వాళ్ళే మీకెవ్వరికీ కూడా అర్థం చేసుకునేది కాదది. అది మీకెవరికీ అర్థం కాదు అని బాబాజీ చెప్పడం కూడా జరిగిందనమాట. ఆ పవిత్రమైన స్త్రీ శక్తి, నా మాతృమూర్తి శక్తి అందరిలోనూ ఉన్నటువంటి ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ మరియు అందరి యొక్క ప్రియతముల కోసం ఫలాన్ని ఆరగించండి. చూడండి మాస్టర్స్ ఎంత అద్భుతంగా మనం మనం అసలు మనం ఏమైనా మనకి తెలుసా అసలు ఇన్ని విషయాలు మనం ఇన్ని చదివేసి పట్టేసుకునే అంత శక్తి, అంత చేసేసే అంత శక్తి మనకెక్కడుంది నిజంగాను? ఆయన వచ్చి అందించి అది తీర్చిదిద్ది కూర్చోపెట్టి చేయించకపోతే 90 రోజుల పాటు సాగినటువంటి ఆ విజ్డమ్ మెడిటేషన్ ఏదైతే మనం చేసుకున్నామో ఆ విజ్డమ్ సాధన ఏదైతే మార్నింగ్ చేసుకున్నామో అంతా అందులో ఉన్నదంతా కూడా వారి యొక్క ఎనర్జీ లేనిదే అసలు అవన్నీ మనకు ఎలా తెలుస్తుంది మాస్టర్స్. ఇక్కడ చూడండి అదే మీ ప్రియతముల కోసం కూడా మీకోసం మీ ప్రియతముల కోసం ఈ ప్రపంచం కోసం ఈ సందేశాన్ని పట్టుకోండి. ఏంటది? జ్ఞానం యొక్క ఫలం. అందుకని ఇప్పటి వరకు నేను తీసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క ఫలితమే కదా నేను ఇప్పుడున్న స్థితి, నాలో కలుగుతున్న దివ్యానుభూతులు, నాలో కలుగుతున్న ప్రేమ గాని, కృతజ్ఞత గాని, ఏదైనా గాని, ఇంకొకరిని గాని, వేరే వారిని కానీ చూసే దృష్టికోణం మనలో వచ్చిన మార్పు, ఇదంతా జ్ఞానము యొక్క ఫలమే కదా అని ఒక్కసారి మనం ఫీల్ అవ్వగలగడం మాస్టర్స్. ఈ సందేశం దానికోసమే. మళ్ళీ అది చెప్పారు అందుకని. బిడ్డలారా పవిత్రమైన ప్రజ్ఞ యొక్క ఫలం అది. ఇప్పుడు మనం చేరుకున్న స్థితి ఇప్పుడు మనం మనకే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఇప్పుడున్న మన స్థితి దాని యొక్క ఫలమే అని చెప్తున్నారు. జ్ఞానం యొక్క ఫలం వల్లనే అని చెప్తున్నారు. మరియు జ్ఞానం యొక్క రుచి ద్వారా రెండూ ఒక్కటే. నిజంగా ఎంత జ్ఞానం అందరూ మన ప్లాట్ఫామ్లో అంటుంటారు కదా, సరోజమ్మ మీరు ఇంత క్లియర్గా ఇవన్నీ మీరు దివ్యాత్మలో నేను చూస్తున్న ప్రజ్ఞ అంతా మీరు తీసుకొచ్చి మాకు ఇంత వివరంగా ప్రతిదీ అందిస్తుంటేనే కదా నేను నా జీవితంలో ఇలా దాన్ని నా దృష్టికోణం మారుతుంది, నా అవేర్నెస్ మారుతుంది, నేను అందరి పట్ల నాకు ఉండేది మారుతుంది. ఇవన్నీ మనం ఎలా మాట్లాడగలుగుతున్నాం? అదే చెప్తున్నారు ఇక్కడ బాబాజీ. అదే ఆ జ్ఞానం యొక్క రుచి ఫలం ఏదైతే ఉందో దాన్ని ఆరగించండి అంటే మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది ఆ ఎరుక. ఆ ఎరుకలోంచి మనం ఇప్పుడు ఎలా ఉంటున్నాం, దేన్ని ఎలా తీసుకుంటున్నాం, ఎలా స్పందిస్తున్నాం,
మనం ఆ స్థితికి వచ్చేసాం కదా. ఇంత అన్వేషకులందరికీ, దేవదూతలందరికీ, పవిత్రమైన శూన్యమంతటికీ గౌరవంతో వంగి నమస్కరించండి. ప్రేమ, సత్యం, సరళత, వినయం. ఏమ్మా శైలజ, మనం ఎప్పుడు అనుకుంటే ఉండేవాళ్ళం. ఈ బుక్ స్టార్ట్ అయినప్పటి నుంచి అస్తమానం అది. అంటే అది అలా అనుకుంటూ అక్కడ మనం హిమాలయస్ వెళ్ళినప్పుడు కూడా బాబాజీయే అనేక రూపాలుగా ఎలా అయితే అక్కడంతా ఉన్నారు. ఆ ప్రతి చోట కూడా ప్రేమ, సత్యం, సరళత, వినయం అనేవే మనకు కనిపిస్తూ ఉండేవి. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఏమంటున్నారు? జ్ఞానం యొక్క ఫలాన్ని అసలు నాకు ఈ మెసేజ్ అద్భుతంగా నేను ఈ మెసేజ్ కనెక్ట్ అయిపోయాను మాస్టర్స్. జ్ఞానము అంటే జ్ఞానం ద్వారానే అని జ్ఞానానికి ఎక్కువగా నేను ప్రిఫర్ చేసుకుంటూ ఎప్పుడు జ్ఞానం పట్ల ఉంటూ ఉంటాను. అది నాకు ఇంకా వేరే ఒక్కసారిగా నన్ను షిఫ్ట్ చేసింది అనిపించింది. శైలజ మేడం హెడ్డింగ్ చదువుతున్నప్పుడే అది వచ్చేసింది. ఒక్కసారిగా అలా అయిపోయిందనమాట ఆ స్థితి అంతా. ఒక్కసారిగా జ్ఞానాన్ని ఇస్తున్న వాళ్ళందరికీ కూడా అదే చెప్తున్నారు. అన్వేషకులు కూడా నీతో పాటు ఎంతోమంది సాధకులు, అన్వేషకులు అందుకోవడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకు మార్గనిర్దేశం చేస్తున్న వాళ్ళు, ఆ జ్ఞానం వాటంతటికి వాళ్ళందరికీ కూడా అన్నింటికీ కూడా వినయంతో వంగి నమస్కరించండి అని బాబాజీ చెప్పారు. అంటే మనకంతా అర్థమవుతుంది మాస్టర్స్. మనం ఏ విధంగా ఆ సమర్పణ అనేది ఏ విధంగా మనం ఏ వినయంతో మనం ఉంటూ ఉంటాము, మన మైండ్ని సంక్లిష్టం చేసుకోకుండా సరళత చేసుకోవడానికి ఆ ప్రేమలో, సత్యంలో, వినయంలో మనం రావాలి అన్నా కూడా దానికి ఏంటి మాస్టర్స్? జ్ఞానం యొక్క ఫలం. ఇప్పటి వరకు తీసుకున్న దాని యొక్క ఫలం అంటే ఒక చెట్టు నాకేమని అనిపించిందో నేను ఎలా చెప్పాలి అని అనుకుంటున్నాను ఇందాక నుంచి. ఒక చెట్టు మనమే నాటాము, పెంచుకున్నాము, పెద్దదైంది, 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మామిడి చెట్టు అనుకుందాం. అది మనమే నాటుకున్నాం, మనమే పెంచుకున్నాం. అది ఎదిగింది, అయ్యింది, పండు కాసింది. ఆ పండు మనం తింటాము, మన వాళ్ళందరికీ, మన ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తాము, ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇస్తాము. అంతే కదా మాస్టర్స్? అది మాస్టర్స్ అంతే, ఇంకంతే చెప్పగలను నేను. అది ఎవరి అనుభవం, ఎవరి అనుభూతి వాళ్ళు మీరందరూ కూడా పొందుతున్నారు. అదే స్థితిలో ఉన్నారని అనిపించింది. చాలా అద్భుతమైన ఒక నిశ్శబ్దపు ఒక నిశ్శబ్దం. ఇంతకుముందు నేను సెషన్‌లో రానంత వరకు నేను అలా ఏమీ లేను. సెషన్‌లోకి వచ్చి కూర్చుని మెడిటేషన్‌లోకి కూర్చున్నా కానీ నాకే తెలుస్తుంది. నా వాయిస్ గాని, నా మాట గాని, నా ఎనర్జీ గాని వేరేగా ఉంది ఏంటి ఈరోజు అనుకున్నా. ఈరోజు కాదు సెషన్‌లో కూర్చున్నాక. అంతకుముందు మామూలుగానే ఉన్నా. సాక్షిగా ఉన్నా, ఎరుకలో ఉన్నా, అలా ఉన్నా, ఇలా ఉన్నా, అన్నిగాను ఉన్నా. కానీ ఇప్పుడు వేరేగా ఉందనమాట. అదేంటో నాకు తెలీదు. కంటిన్యూ అవుతుంటే ఇప్పుడు ఆ చివరికి అక్కడికొచ్చేసరికి ఓహో! ఏది చెప్పాలనుకుంటారో అది మనం ఆ స్థితికి కూడా తీసుకొచ్చి మనల్ని కూర్చోబెట్టి మనకసలు అన్నీ ఇంతలాగా అమ్మ అన్నీ తీసుకొచ్చి వడ్డిస్తుందంటారు చూసారా? అదే కదా డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, దివ్య మాతృమూర్తి తత్వంతోటే కదా బాబాజీ మనకి శుక్రవారం మనల్ని నడిపిస్తున్నారు అన్నది. అందరికీ అన్నింటికి వినయపూర్వకంగా నమస్కరించుకుంటూ ఈ స్థితి మనలో ఇలాగే ఉంచుకుందాం మాస్టర్స్. నాకైతే పని ఉంది, నేను లీవ్ అవ్వాలి. అర్జెంట్ వర్క్ ఉంది, వెయిట్ చేస్తున్నారు. అలాగే వేరే సెషన్ కూడా ఉంది మన దానికే సంబంధించింది. అందరూ ఎస్. కూడా లీవ్ అవ్వాలి. ఈ ఈ పనులు లేని వాళ్ళు మాత్రం శైలజ మేడం సెషన్ క్లోజ్ చేస్తారు. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ ఏది విన్నారో దానితోటే అలా జస్ట్ సాక్షిగా అలా ఎంతసేపు ఉండగలిగితే అలా ఉండండి మాస్టర్స్. మీరే అద్భుత అవకాశం. అలా మనకొచ్చింది అవకాశం. ఇంకొంచెం దాన్ని కాసేపు కూర్చుని అబ్జర్వ్ చేస్తూ అన్నీ చేయండి. పని ఉన్న వాళ్ళు మాత్రం ఎవరి వాళ్ళు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మ శైలజ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సెషన్ థ్యాంక్ యూ. ఉందాం. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. చాలా అద్భుతంగా ఉంది. ఒక 1 మినిట్ నేను ఒకటి మాట్లాడి ఎండ్ చేస్తాను మాస్టర్స్. ఇప్పుడు మేడం ఈ విధంగా జ్ఞానం యొక్క ఫలం ఆరగించండి అని ఉంది కదా, నాకు కూడా చాలా బాగా అనిపించింది. మనకి ధ్యానంలో చెప్తూ ఉంటాం మనం ఏ ఫుడ్ తీసుకుంటే అలా అయిపోతాము అని. సో అలా మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనం ఎంతో ఎరుకతోటి తీసుకోవాలి, అంటే మన శరీరానికి సరైన ఆహారమే తీసుకోవాలని. అలా జ్ఞానం యొక్క ఫలాన్ని ఆరగించండి అంటే ఎప్పుడైతే ఆ సరైన జ్ఞానం మనకు ఉంటుందో
జ్ఞానాన్ని దగ్ధ కర్మానం అంటే సో అలా మన యొక్క ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో మన యొక్క పనులు ఏ విధంగా చేయాలి సరైన పనులు. సో అలా ఎప్పుడైతే జ్ఞానం అనే ఫలాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క రోజు ద్వంద్వత్వం నుంచి ఏకత్వం అసలైన నేను ఏంటి అని అసలైన మన ఆ, మూల చైతన్యం అంటే అసలైన పరమాత్మ స్థితి మనమే కదా, డివైన్ ఎనర్జీ, ఆ గాడ్ స్టేట్. సో అదంతా మనం జ్ఞానం అనే ఫలాన్ని స్వీకరించినప్పుడు అద్భుతంగా మనం ఇంకా ముందుకెళ్తాం అనేది నాకు ఒక్కటి అలా గుర్తొచ్చి షేర్ చేసుకుందాం అనుకున్నాం మాస్టర్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. సో ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మన మహావతార్ బాబాజీకి, డివైన్ మదర్ సరోజమ్మకి, జ్వాల మేడంకి, కిరణ్మయ మేడంకి, మనకి మనం కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. మనకి ఇంత చక్కని జ్ఞానాన్ని గురువుల రూపంలో అందిస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. హాస్టల్ మాస్టర్స్కి, యూనివర్స్కి, ఏంజిల్స్కి, దివ్యాత్మలకి అందరికీ. ఓకే మాస్టర్స్, మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అద్భుతంగా ఈరోజు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మనం ధ్యానం చేసుకొని మనలో నిక్షిప్తం చేసుకుందాం మాస్టర్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.